తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏప్రిల్ నెలలో తీసుకున్నటువంటి బీసీలకు సంబంధించిన బిల్లు ఏప్రిల్ 8వ తేదీ నాడు మాననీయ గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు అందరం ఈరోజు గౌరవ గవర్నర్ గారికి కలిసి ధన్యవాదాలు చెప్పినాం. తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి చట్టం కంటే ముందు ఎంపెరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ చేసుకొని క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బీసీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2025 క్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయమే జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం, గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెలపడానికి వచ్చినాం. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత 4-5 సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతబూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్షించక విషయము. ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీ న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా మారింది. దానికి కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రీయబద్ధంగా జరగడం, దాంతో 42% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం. ఈ 2 పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి. ఈ 2 పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది అందరి యొక్క విజయం. ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తాం. కేంద్రం కులగణన కూడా చేస్తానంటే డిసిషన్ తీసుకుంది. దాని మీద కనీసం ఎప్పుడైనా తీసుకున్నారు కదా, దాన్ని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఇక్కడ చేసినటువంటిది నిష్ఫలితం అయిపోయింది, ఈ రోజు మళ్ళీ కౌంట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఆయనకు ఇప్పుడు స్పష్టత ఉండదు అనుకుంటున్నాను నేను. కొన్ని మంచివి స్వాగతించరు వాళ్ళు, స్వాగతిస్తే గౌరవంగా ఉంటుంది బీజేపీ వాడికని నేను తెలియజేస్తాను. మళ్ళీ చేయాలి అనేటువంటిది మాటల పైన బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. మళ్ళీ కులగణన కాదండి, మీరు కాలయాపన చేయడానికి ఉంటున్నారు.
అంటే బీసీలకి మంచి జరగకూడదని ఆలోచిస్తున్నారా? ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయాలని అంటున్నారు మీరు కదా? కరెక్ట్ గా జరగలేదు అంటున్నారు. బీసీల సంఖ్య జరగలేదు, కరెక్ట్గా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? కరెక్ట్గానే జరిగింది. ఇది ఆషామాషి కాదు కదండి, కరెక్ట్గా చేశారు, పద్ధతి ప్రకారం వెళ్ళారు ఇది. సో బీజేపీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని పొలాలు పడుతున్నారేమో, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కేంద్రం బీసీ కులగణన చేస్తానటువంటి స్టేట్మెంట్ పైన ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చేస్తామంటే వాళ్ళకి క్లారిటీ ఉండాలి. చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్లారిటీ ఉంటే మంచిది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక, ఒక అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది. ఇప్పటిదాకా వాళ్ళ రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఇనిషియేట్ చేయలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, రోల్ మోడల్గా తీసుకోండి తెలంగాణని అన్నారు. కులగణన జరగాలన్నారు. జరగడానికి మీకు ఎంతవరకు దీని మీద చెయ్యాలని ఉందా లేదా అని చెప్పాలి తప్ప ఒకరినొకరు విమర్శలు, ప్రతి విమర్శల వల్ల ఇది సాధించేది ఏం లేదు. జరగాలని మేము కోరుకుంటున్నాము. మెయిన్గా ఏంటంటే మా బీసీలో ఏంటంటే మేమంతా అల్ప సంతోషుల ముందే అల్ప సంతోషులకు అది కూడా